శివకామేశ్వర గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వర గారు చండీ పురాణంలో మనము యోగ నిద్రలోంచి విష్ణుమూర్తిని లేశారు. అవును. తర్వాత మధుకైటములతో 5,000 సంవత్సరాలు యుద్ధం చేశారన్నారు. అవును. ఇప్పుడు విశ్రాంతి దశలో ఉన్నారు. అవును. ఇప్పుడు ఈ మహామాయని ప్రార్థించి ఎలా వాళ్ళని వధించాలి అన్న ఆలోచనలో వ్యూహరచన చేస్తున్నారు విష్ణుమూర్తి. అవును. ఎలా చేశారండి? తప్పకుండా తెలియజేస్తాను. మనం ఇప్పుడు మధుకైటభుల యొక్క వధ గురించి తెలుసుకోబోతున్నాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మధుకైటభ వధ ఇది తెలుసుకునే ముందు ప్రతి ఒక్కళ్ళలో కూడా అసుర లక్షణాలు ఉంటాయి. అవునండి. ఏ వయసు వచ్చినా కూడా మనం బాలల కింద ఎలా ఉంటామో, చిన్నపిల్ల లక్షణాలు ఎలా అయితే పోవో, కలియుగంలో ఉన్న మనకి కొంత అసుర లక్షణాలు ఉంటాయండి. వాటిని మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి. అంటే ఎప్పుడు దైవానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే నీలో ఆ దైవిక లక్షణాలు పెరుగుతూ ఉంటాయో అసుర ప్రవృత్తి, పశు ప్రవృత్తి నశిస్తూ ఉంటాయి. అవునండి. అన్నిటిని మనం శాంతంగా ఆలోచిస్తూ ఉంటాం. అన్ని పట్టించుకోము కూడా. ఇదే ఉపాసన అంటే అండి. ఉపాసన అంటే ఏం లేదు. ఉపాసన దగ్గరగా ఆసనం వేసి కూర్చోబెట్టుకోవడం అమ్మను మనకి ఇష్టమైన దేవుణ్ణి. ఇదే ఉపాసన. ఈ ఉపాసన అంటే ఏమండి? ఎప్పుడైతే నీలో ఈ ఉపాసన ఉంటుందో దైవిక లక్షణాలు పెంపొంది అందరినీ సమానంగా చూడడం, ఎవరిని విమర్శించకుండా ఉండడం, ఇవన్నీ దైవిక లక్షణాలే కదా. అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళకపోవడం, అది చాలా ముఖ్యమైన విషయం. కాస్త సమయం దొరికిందా ఎవరినో విమర్శించడానికి కాదు, నీ సాధన కోసం, నీ జపం కోసం, నీ అనుష్ఠానం కోసం సమయం కేటాయిస్తావు. ఇదే ఉపాసన. ఎప్పుడూ దైవానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎప్పుడైతే దైవానికి దగ్గరగా ఉంటూ ఉంటామో అసుర లక్షణాలన్నీ కూడా, అసుర లక్షణాల్లో కోపం కూడా ఒకటి, ముందు అదే లోభం కూడా ఒకటి. ఇవన్నీ కూడా అసుర లక్షణాలేనండి. ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం కూడా పెట్టకూడదు, ఉండి పెట్టలేని స్థితిలో వాళ్ళ బుద్ధి ఉంటుంది. చెయ్యి రాదనమాట. ఇది నేను ఉదాహరణ చెప్తానండి. నన్ను తిట్టుకున్నా పర్లేదు, ప్రజలు అన్నదానాలు చేస్తున్నారు, చాలా చోట్ల జరుగుతోంది. ఈ అన్నదానము నిజంగా అన్నార్తులైన వాళ్ళకి అన్నదానం అందుతోందా? అప్పుడే దాన్ని అన్నదానం అంటారు. మనం తినేస్తే అన్నదానం ఎలా అంటారు? అవును కదా. అది అన్న ప్రసాదం అవుతుంది. అన్న ప్రసాదం వేరు, అన్నదానం వేరు. అది గుళ్ళల్లో కూడా అన్న ప్రసాదం అని రాస్తారు, అన్నదానం అని రాయరు. అవునండి, అన్న ప్రసాదమే అంటారు. అన్నదానము అంటే ఏంటి? ఆర్తులైన వాళ్ళకి, ఎవరికే అన్నార్తులై ఉంటారో వాళ్ళకి అన్న ప్రసాదం అందిందనుకోండి, అది అన్నదానం అంటే. అందుకని అక్కడికి వచ్చి మనం భోజనం చేసి మనం మళ్ళీ మిగిలింది సర్దుకుంటే అది అన్న ప్రసాదం అవుతుంది తప్ప ఏ గుళ్ళైనా అది అన్నప్రసాదానికి అన్నదానానికి తేడా. అది దానికి అన్నదానం అని పేరు పెట్టద్దు, అన్నప్రసాదం అనే పేరు పెట్టండి. అన్నప్రసాదం. ఆర్తులైన వారు తిన్నప్పుడే అన్నదానం. మధుకైటభ వధ గురించి ముందుకు వెళుతున్నాం. కొద్ది కాలం తర్వాత యుద్ధకాంక్షాపరులైనటువంటి మధుకైటవులు మహాసాగరంలో తాము పూర్వం యుద్ధం చేసిన ప్రదేశానికి తిరిగి వెళ్ళారు. అక్కడ ఉన్న విష్ణువుతో, ఓ చతుర్భుజుడా రావయ్యా, రా మాతో యుద్ధం ప్రారంభించు. జయాపజయాలు దైవాధీనాలు కాబట్టి గొప్పవాళ్ళు ఎప్పుడూ కూడా దుఃఖించకూడదు. విష్ణువు గొప్పవాడని అర్థమైంది, వాడికి అర్థమైపోయింది. దైవం ఉన్నదని తెలిసింది. అన్నీ పూర్వం ఎంతోమంది మా జాతి రాక్షసులు మీ దేవతల చేతిలో పడి మరణించారు. అందుకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం మాకు వచ్చింది. నిన్న యుద్ధంలో ఓడించి మా ప్రతీకారం తీర్చుకుంటామని శ్రీహరితో యుద్ధాన్ని ప్రారంభించారు ఈ మధుకైటవులిద్దరు. శ్రీహరి తన చతుర్భుజాలతో ఆ రాక్షసులిద్దరినీ తిరిగి ఎదుర్కొంటున్నాడు, యుద్ధం చేస్తున్నాడు ఆయన కూడా. వారి మధ్య బాహుయుద్ధం దారుణంగా జరుగుతోంది. పరస్పర ముష్టిఘాతాలతో వారి శరీరాలు రక్తసిక్తమైపోయాయి. నారాయణుడు వారితో యుద్ధం చేస్తూనే ఒక పక్క తనని కాపాడుతానన్న మహాకాళీదేవిని మనసులో స్మరించసాగాడు. ఇక్కడ మనకు అర్థమవ్వడం ఏంటి అంటే, అసుర లక్షణాలని జయించాలంటే నిరంతరము కూడా దైవనామ స్మరణ మరవకూడదు. కోపం వచ్చిందా, శ్రీమాత్రే నమః, 1 నుంచి 50 దాకా లెక్క పెట్టడం కాదు, 1 నుంచి 50 సార్లు 50 నామాలు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. నిజంగా కూడా కోపం తగ్గిపోతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ మహాకాళీదేవిని విష్ణుమూర్తి మనసులో స్మరించసాగాడు.
అలా విష్ణువు స్మరించగానే వెంటనే అక్కడ ప్రత్యక్షమైన మహాకాళి చండీదేవి కరుణాభావంతో శ్రీహరి వైపు ఒక్కసారి చూసింది. ఆ తర్వాత శృంగారం చిలికే దృక్కులతో ఆ రాక్షసులిద్దరిని చూసింది. ఇక్కడే మహామాయ కదా, మాయలో పడేసింది. మాయలో పడేసింది. ఇక శృంగారంగా చూసింది వాళ్ళ వంక. ఇక వాళ్ళ దీన్నే మార్పు చేసింది. మహా అంటే వాళ్ళని మాయలో పడేయాలి కదా, మాయలో పడేయాలి. ఆవిడ చాలా అందగత్తే. వాళ్ళకేసి అలా శృంగారంగా ఒక చూపు చూసింది. ఒక్కసారి పెద్దగా నవ్విందటండి. శృంగారంగా చూసి ఒక్కసారి పెద్దగా నవ్విందట. అంతే. శరత్కాలపు వెన్నెల లాంటి దేవి దివ్యమైన ముఖాన్ని చూసి మధాంధులైన మధుకైటబులిద్దరూ మోహపరవశులైపోయారు అమ్మని చూసి. ఆ మోహపరవశనం చేయడానికి ఆవిడ ఒక్క నవ్వు నవ్వింది. ఒక పక్క శ్రీహరితో యుద్ధం చేస్తూనే ఇక్కడ మనం వ్యంగ్యంగా తీసుకోవడానికి లేదండి, ఎందుకంటే ఆవిడ పేరే మహామాయా స్వరూపిణి. అవును కదా, ఎటువంటి మాయనైనా ఆవిడ వేయగలదు. దేని గురించి? దైవత్వాన్ని నిలబెట్టడం కోసం, అసుర సంహారం కోసం. ఇప్పుడు చెప్పండి, దేవతలు ఎంత గొప్పవాళ్ళు. నిజమే కదా, మన గురించి ఎంత కష్టపడతారు. దివ్యమైన ఆ శరత్కాలపు వెన్నెల లాంటి ఆ దివ్యమైన ముఖార విందాన్ని చూసి మధుకైటబులిద్దరూ మధాంధులై మోహపరవశులైపోయారు. ఒక పక్క శ్రీహరితో యుద్ధం చేస్తూనే మనసులో ఆ దేవి శృంగార స్వరూపాన్ని మాటి మాటికి తలుచుకుంటూ ఆనందపడుతూ మోహావేశాన్ని పొందసాగారు. మరి వాళ్ళని చంచలం చేసింది. అక్కడ విష్ణుమూర్తికి వరం ఇచ్చింది కదా అమ్మ, నేను వారిని మోహపరవశుల్ని చేస్తాను, ఇప్పుడు నీ పని నువ్వు కానీ నాయనా. ఇక్కడ అందుకే మనం కూడా ఏమవుతూ ఉంటాం, మాయలోంచి పుట్టాం, మాయలోంచే పడిపోతూ ఉంటాం. అది ఆ మహామాయ గొప్పతనం. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఈవేళ చాలా పూజ చేశానండి, రేపు చేసుకోలేకపోతున్నాను. మహామాయ యొక్క ప్రభావం నాయన పూర్తిగా చేసుకోలేకపోవడం కూడా అంతే కదండి, దూరం చేసినట్టు. నిష్టగా ఒకటే సమయానికి ప్రతిరోజు నువ్వు ఆవిడని కొలుస్తూ ఉంటే ఇంకేముంది, నీకు అసలు కష్టాలు లేవు, నువ్వే దైవస్వరూపుడు అయిపోతావు. అలా ప్రతి ఒక్కరూ ఉంటే మాయలో పడేసి అప్పుడప్పుడు ఆపుతూ ఉంటుంది. నీ వైకుంఠ పాలు ఎలా ఆడాలి మరి? పైనుంచి కింద కర్మ ఎలాగ పైనుంచి కిందకి పడేయాలి, కింద నుంచి పైకెత్తాలి. ఇవన్నీ ఆ మాయాజాలంలో మనం కూడా పడేస్తూ ఉంటుంది ఆవిడ. అపాయం నుంచి ఉపాయంగా ఎలా అపాయాన్ని దాటాలి అనేది ఆలోచిస్తూ ఉన్నా. అపాయంలో పడేస్తుంది, ఉపాయాన్ని కూడా ఆవిడ ఇస్తుంది, ఆమె ఇస్తుంది. ఇక మదన పీడితులైనటువంటి ఆ మధుకైటబుల్ని చూసి ఇక వీరిద్దరూ దేవి మాయా ప్రభావానికి లోరయ్యారని గ్రహించిన విష్ణువు చిన్నగా నవ్వుతూ మేఘ గంభీరమైన స్వరంతో ఆ రాక్షసులిద్దరితో ఇలా అన్నాడు, ఓ మధుకైటబులారా, మీరు మహావీరులు, మీ యుద్ధ నైపుణ్యానికి మీ బలానికి నేను ఎంతో సంతోషించాను. పూర్వం నాతో ఎంతోమంది రాక్షసులు యుద్ధం చేసి నా చేతిలో మరణించారు, కానీ ఇంతవరకు మీలాంటి మహావీరుల్ని నేను చూడలేదు. అందుకే నేను సంతోషంతో సమబలునైన మీరిద్దరికీ కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను, ఏం కావాలో కోరుకోండి అన్నాడు. ఏది మాయలో ఉన్నప్పుడు కోరికలు కూడా వరాలు కూడా ఇచ్చేస్తున్నాడు. విష్ణువు నుంచి ఆ మాటలు విన్న దానవులిద్దరికి వెంటనే పౌరుషం పొడుచుకొచ్చింది. నువ్వేంటి నాకు వరం ఇచ్చేది ఏంటి? ఎంతో అందమైన ఒక స్త్రీ ముందు ఇతడు తమని యాచకులుగా పరిగణిస్తున్నారు అని మనసులో భావించి జగదేక సౌందర్యంతో మెరిసిపోతున్న మహాకాళీదేవిని కామపరవశంతో చూస్తూ శ్రీహరితో ఇలా అన్నారు, ఓ శ్రీహరి, మేమేం యాచకులం కాదు, నువ్వు వరమిస్తే తీసుకోవడానికి, అంతగా నీకేమైనా కావాలంటే నువ్వే కోరుకో, అయ్యో మేమే నీకు వరాన్ని దానం చేస్తాం, కోరుకోవయ్యా కోరుకో. పాప ఇంతకాలం మాతో యుద్ధం చేసి అలసిపోయావు, అయినా నీ ప్రతాపానికి మేము మెచ్చుకుంటున్నాం, అడుగు, నీకేం కావాలో అడుగు అని మదగర్వంతో పలికారు. నిర్వహిగిపోతాం. వెంటనే శ్రీహరి, ఓ దైత్యులారా, మీరు నిజంగానే ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారైతే నా చేతిలో మీరిద్దరు వధించబడాలని కోరుతున్నాను అన్నాడు ఆయన. మోహంలో ఉన్నారు వాళ్ళు, ఏం చేస్తున్నారు వాళ్ళపై తెలియట్లే. కామాతురాణం నా భయం నా లజ్జ, కామావేశంతో ఉన్నారు, వెనక ముందు ఏం ఆలోచించట్లా. ఒక్కసారి ఆ మధుకైటబుల్ని పట్టిన మాయ వీడిపోయిందట. అంతే కదా. అయ్యో మనం మోసపోయాం, మన చావు మనమే కోరి తెచ్చుకున్నాం నాయన. అడిగి ఇచ్చేసారు వరం, నువ్వు ఏది కావాలంటే అది కోరుకో అన్నారు కదా. ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి.
శ్రీహరి చేతిలో చావు నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలి అని తమలో తాము ఆలోచించుకోసాగారట ఈ మధుకైటబులు ఇద్దరు. కొంతసేపటికి వారికి ఒక ఆలోచన వచ్చింట. దాని ప్రకారంగా తిరిగి శ్రీహరితో ఇలా అన్నారు, ఓ విష్ణు, నీకు ఇచ్చిన వరం ప్రకారం మేము నీ మాట తప్పం, నీ చేతిలో మరణిస్తాం. అయితే నువ్వు మాకు ముందు వరం ఇస్తా అన్నావు కదా, అది ఇప్పుడు అడుగుతున్నాం. ఈ సృష్టి అంతా జలమయంగా ఉంది కదా, నువ్వు మా ఇద్దరిని నీళ్లు లేని చోట వధించు, అప్పుడు మేము నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ చేతిలో మరణిస్తాం. ఇదే మా కోరిక, ఇక నీ మాట నువ్వు నిలబెట్టుకో అని మెలిక పెట్టారట ఈ మధుకైటబులు ఇద్దరు. ఒక ఇది పెట్టారు. అది మహాసముద్రము, భూమి అనేది లేదు. మరి కావాలి అంటే ఒక మెలిక వేసినట్టే కదా. మాయామోహితులైన ఆ పిచ్చి రాక్షసుల అతి తెలివికి తనలో తాను నవ్వుకొని జగన్నాటక సూత్రధారి అయిన శ్రీహరి, ఆయన పేరే చూడండి, జగన్నాటక సూత్రధారి, ఓ ధనుజులారా, మీరు కోరిన విధంగా నీళ్లు లేని చోటే మిమ్మల్ని పరిమారుస్తాను అని చెప్పి వెంటనే తన తొడల్ని బాగా విశాలంగా పెంచి, ఓ మధుకైటబులారా, ఇదిగో ఇదే నీరు లేని చోటు, మీ తలలో నా తొడ మీద ఉంచండి, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ ప్రాణాలు తీసుకుంటాను అన్నాడట. ఇక తమకి శ్రీహరి చేతిలో చావు తప్పదని గ్రహించిన మధుకైటబులు చివరిగా తమ శరీరాల్ని 1000 యోజనానంత వెడల్పుగా చేశారట. వాళ్ళ శరీరాలను పెంచారు, ఈయన తొడలు పెంచారు, ఆయన శరీరాలను పెంచాడు. అది చూసిన విష్ణువు తాను కూడా తన తొడల్ని అతిగా 2 అంకాలను పెంచాడు, 2 ఇంతలు పెంచారట ఆయన. ఇక చేసేదేం లేక వారిద్దరూ తమ ఇచ్చిన మాట ప్రకారం విష్ణుమూర్తి తొడల మీద తమ తలల్ని ఉంచారు. వెంటనే శంఖచక్ర గదాధరుడైనటువంటి శ్రీహరి తన సుదర్శన చక్రంతో వారి తలల్ని తెంచి సంహరించాడు. శ్రీహరి చేతిలో మరణించిన మధుకైటబులు మేధస్సు అంటే మేధ అంటే కొవ్వు సముద్రంలో పడి భూమిగా మారింది. అప్పటిదాకా అనంతమైన సాగరంలా ఉన్న ఈ ప్రదేశంలో మధుకైటబుల మేధస్సుతో ఏర్పడిన భూమి నాటి నుంచి మేధిని అనే పేరుతో కూడా పిలువబడుతోంది. అందుకనే మట్టిని తినకూడదు అని అంటారు. మట్టిని ఎందుకు తినకూడదు అంటారంటే ఇందుకే, మధుకైటబుల యొక్క మేధస్సు కొవ్వు. ఈ విధంగా మహాకాళీ స్వరూపిణి అయిన చండీదేవి సాయంతో శ్రీ మహావిష్ణువు మధుకైటబులిద్దరినీ కూడా వధించగలిగారు. నిజానికి మధుకైటబుల్ని చంపింది విష్ణువే అయినప్పటికీ దానికి మూలకారకురాలు మహాకాళీ రూపంలో ఉన్న చండీదేవి అయినందువల్ల ఆ తల్లి మధుకైటబ విధ్వంసినిగా లోకంలో ప్రసిద్ధికెక్కినది. ఎందుకంటే కారకులు ఎవరైనా ప్రేరకురాలు ఆ జగన్మాతే కదా. అందరినీ తనే సృష్టిస్తుంది, చివరికి అందరినీ తనే సంహరించి తనలోనే లయం చేసుకుంటుంది. దేవతలైనా దానవులైనా మానవులైనా అంతా ఆమె సంతానమే కదా. కాబట్టి ఓ సురధ మహారాజా, మహామాయా ప్రభావం ఎంత గొప్పదో నీకు అర్థమైంది కదా. ఇక నీ సందేహం తీరిందా లేదా అని సుమేధ మహర్షి అనగా ఆనందం నిండిన స్వరంతో ఆ సురధ మహారాజు సమాధి వైశ్యులిద్దరూ మహర్షికి మరొక్కసారి నమస్కరించి, స్వామి, సర్వజ్ఞులు మీరు, మీ వివేచనా శక్తి చాలా గొప్పది. అది ప్రకృతి స్వరూపిణి అయిన చండీదేవి గురించి ఎంతో విశదంగా తెలిపారు. విన్న కొద్దీ ఇంకా వినాలనిపించే ఆ దేవి దివ్య చరిత్రని మరింతగా తెలుసుకోవాలనుకుంటున్నాం. దయచేసి శ్రమ అనుకోకుండా సవివరంగా మాకు తెలియజేయండి అని ప్రార్థించారు. నాయన, చండీదేవి మహిమ చాలా గొప్పది. మీ వంటి భక్త శిఖామణులైన శ్రోతలకి ఆ దేవి దివ్య చరిత్రని చేస్తే విన్న మీతో పాటు చెప్పిన నాకు కూడా మహాపుణ్యం లభిస్తుంది. అది ఆది ప్రకృతి ఆ చండీదేవి మరో కల్పంలో మహాలక్ష్మి స్వరూపంతో మహిషాసుడినే రాక్షసుడిని వధించి లోకాలన్నిటికీ ఎంతో మేలు కలిగించింది. ఆ మహాప్రభావవంతమైన మహాపరాక్రమవంతమైన ఆ చరిత్రను కూడా మీకు వివరంగా చెబుతాను, శ్రద్ధగా వినండి అని చెప్పడం మొదలుపెట్టారు. మహిషాసురుడి యొక్క చరిత్ర, మహాలక్ష్మి చరిత్ర మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాము. మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అలాగే మనకి ఇక్కడ ఇండియాలో ఉండేటటువంటి చండీదేవి దేవాలయాలు ఏమేంటి, బుద్ధగయ అంటారు, ఒక్కొక్కటిగా నేను తెలియజేస్తాను. ముందు మనకి చాలా దగ్గరగా ఉన్నటువంటి విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి కనకదుర్గాదేవిది కూడా చండీదేవి ఆలయమే.
విజయవాడలో కనకదుర్గాదేవి గుడి. అందుకే ఇక్కడ మహిషాసురుడ వధ గురించి మనం చెప్పుకుంటున్నాము. చండీ పాఠంలో ఒక చండీ చరిత్రలో ఒక భాగం కదా. ఆ మహిషాసురుణ్ణి వధించినటువంటి చండీ స్వరూపిణి కనకదుర్గాదేవి మనకి దగ్గరలో ఉన్నటువంటి మొదటి చండీదేవి యొక్క ఆలయము. తప్పకుండా వీలున్న వాళ్ళు, నేను చెప్పాను కదా అని వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వీలున్నప్పుడు వెళ్ళి ఒక్కసారి చక్కగా తల్లి దర్శనం చేసుకుని రండి. చండీ దుర్గా, దుర్గా చండీ, చండీ దుర్గే లలిత. మరొక్క విశేషంతో మరొక్క గుడి గురించి మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో నేను తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.